చందమామ కథ మంత్రినీతి. ఒకానొకప్పుడు మగధ దేశాన్ని చంద్రసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆయనకు 4 కొడుకులు. గురుకులంలో వాళ్ళు అన్ని విద్యలు క్షుణ్ణంగా నేర్చుకొని వచ్చాక రాజు వాళ్లను మంత్రి వద్దకు వెళ్ళి 1 సంవత్సరం పాటు రాజనీతి గురించి కూలంకషంగా నేర్చుకురమ్మన్నాడు. ఇది తెలిసి మంత్రి చంద్రసేనుణ్ణి కలుసుకొని, ప్రభు, అన్ని విద్యలు గురుకులంలో నేర్చుకున్నాక ఇంకా తెలుసుకోవలసిన రాజనీతి ఉంటే అది యువరాజులకు మీరు నేర్పాలి. రాజవంశీయులకు తగిన సలహాలు ఇవ్వడమే తప్ప విద్య నేర్పటం మగధ మంత్రుల సంప్రదాయం కాదు అని చెప్పాడు. దీనికి చంద్రసేనుడు నవ్వి, మంత్రివర్య, రాజనీతి గురించి మీకు తెలిసిన దాంట్లో ఎన్నో వంతు నాకు తెలుసు. ఎన్నో పర్యాయాలు మీ చతురోపాయాల కారణంగా జటిల సమస్యలు పరిష్కారం అయ్యాయి. యువరాజులకు రాజనీతి బోధించటానికి నాకంటే మీరే అర్హులు అన్నాడు. రాజుకు తన మీద ఉన్న సదభిప్రాయానికి మంత్రి ఎంతో సంతోషించాడు. అయినప్పటికీ ఆయన యువరాజులకు విద్యాబోధన చేయటానికి అంగీకరించక, ప్రభు, రాజనీతి బోధనతో నేర్చుకునేది కాదు. నేర్చిన విద్యలను అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవటానికి చాలా అనుభవం కూడా అవసరం. రాజనీతి గురించి రాజకుమారుల సమయం వృధా చేయకండి. వారికి అన్ని విధాలా నా కుమారుడు సహకరించగలడు అన్నాడు. అప్పుడు చంద్రసేనుడు మంత్రితో, అసలు విషయం చెప్తున్నాను వినండి. రాజకుమారులను మీరు శ్రద్ధగా గమనించి వారిలో సింహాసనానికి అర్హులెవరో నిర్ణయించాలి. అందుకే రాజనీతి వంకతో వారిని మీ దగ్గరికి పంపుతున్నాను అన్నాడు రాజు. మహాప్రభు, రాజకుమారులలో పెద్దవాడైన ధర్మసేనుడు రాజు కావటం మన సంప్రదాయం. సంప్రదాయం తప్పటం తమకు ఉచితం కాదు అన్నాడు మంత్రి. రాజు ఒక క్షణం ఆలోచించి, సంప్రదాయం పేరిట అర్హతను నిర్లక్ష్యం చేయటం నాకు నచ్చదు. తరతరాలుగా మా ఇంట ఒకే మగబిడ్డ కలుగుతూ ఉండటం వల్ల ఇంతవరకు మా పూర్వీకులెవ్వరికీ నాకొచ్చిన సమస్య రాలేదు. నలుగురిలో ఎవరికి రాజ్యార్హత ఉంటే వారికే రాజ్యం కట్టబెట్టి ప్రజలకు మేలు చేయాలని నా సంకల్పం. దీన్ని మీరు కాదనకూడదు అన్నాడు. మంత్రి దానికి సమాధానం ఇవ్వక నవ్వి ఊరుకున్నాడు. చంద్రసేనుడు తృప్తి పడక, మీరెందుకు నవ్వారో కారణం చెప్పాలి అన్నాడు. ప్రభు, మీ మాటలు నాకు అసందర్భంగా తోచినప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. తమరు నొక్కించి కారణం అడగరాదు. అందువల్ల మీ మనస్సు నొచ్చుకుంటుంది. అది నాకు ఇష్టం ఉండదు అన్నాడు మంత్రి. అయినప్పటికీ చంద్రసేనుడు మంత్రి నవ్వుకి కారణం చెప్పాలని పట్టుబట్టాడు. చివరకు విధిలేక, ప్రభు, యువరాజు ధర్మసేనుడు నా కుమార్తె త్రిపుర సుందరిని ప్రేమించాడు. రూపగుణ లావణ్యాలలో నా కుమార్తెకు ఏ దేశపు రాకుమారి సాటి రాదు. కానీ తమరు రాజకుమారినే తప్ప మంత్రి కుమార్తెను కోడలిగా స్వీకరించరని ధర్మసేనుడు నమ్ముతున్నాడు. తమరు సంప్రదాయాన్ని వదిలి అర్హతను బట్టి నా కుమార్తెను మీ కోడలిగా స్వీకరించగలరా అని అడిగాడు మంత్రి. ఈ మాటతో చంద్రసేనుడికి కోపం వచ్చింది. ఆయన దాన్ని అణచుకునేందుకు ప్రయత్నిస్తూ, మీ కుమార్తె అర్హతను నిర్ణయించవలసింది మీరు కాదు, నేను అన్నాడు. దీనికి మంత్రి మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు. కారణం చెప్పమని రాజు మరీ బలవంతం పెట్టగా, ప్రభు, తనకే స్త్రీ కావాలో నిర్ణయించే స్వతంత్రం పురుషుడికి ఉండాలి. ధర్మసేనుడు త్రిపుర సుందరిని తన భార్య కావాలి అనుకుంటున్నాడు. అది కాదనే అర్హత మీకంటే నాకే ఎక్కువ. ఎందుకంటే రాజకుమారులలో రాజు కాగల అర్హత ఎవరికున్నదో తేల్చలేక తమరా బాధ్యతను నాకు అప్పగిస్తున్నారు. రాజును నిర్ణయించగల వాడిని రాణిని నిర్ణయించగల అర్హత ఉండదంటారా అన్నాడు మంత్రి.
చంద్రసేనుడు కాసేపు ఆలోచించి, మీరు చెప్పింది సబబుగానే ఉంది. ధర్మసేనుడు త్రిపుర సుందరిని ప్రేమించి ఉంటే వారి వివాహం నేనే జరిపిస్తాను. తమరిక ఏ సందేహము లేకుండా రాజకుమారులలో రాజ్యార్హత ఎవరికున్నదో నిర్ణయించే ప్రయత్నానికి పూనుకోండి అన్నాడు. దీనికి కూడా మంత్రి నవ్వి ఊరుకున్నాడు. ఇప్పటికీ మీకు నా చిత్తశుద్ధి మీద నమ్మకం కుదరలేదా? ఎందుకలా నవ్వుతున్నారు అని అడిగాడు చంద్రసేనుడు. ప్రభు, ధర్మసేనుడు నా అల్లుడయ్యాక రాజ్యార్హత వేరే ఎవరికో ఉన్నదని నేను నిర్ణయిస్తానని మీరు నమ్ముతున్నారా అన్నాడు మంత్రి. మీ నిస్వార్థ బుద్ధిని నేనెప్పుడూ గౌరవించి నమ్ముతాను. మీ మీద నాకెలాంటి అనుమానము రాదు అన్నాడు చంద్రసేనుడు. అయితే నా నిర్ణయం చెప్తాను వినండి. ధర్మసేనుడు నా కుమార్తెను చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు. అందుకని నేను అతన్ని చాలా కాలంగా శ్రద్ధగా గమనిస్తున్నాను. రాజకుమారులు నలుగురిలో రాజ్యార్హత అతడికే ఉన్నదని నిర్ణయించాకనే నేను వారి వివాహ ప్రసక్తి ఈరోజు మీ దగ్గరికి తీసుకొచ్చాను అన్నాడు మంత్రి. చంద్రసేనుడు తెల్లబోయి, తమరిలా పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తారని నేను అనుకోలేదు. మీ స్వార్థం కోసం నా ఆదర్శాన్ని దెబ్బతీశారు అన్నాడు. దీనికి మంత్రి మళ్ళీ నవ్వి ఊరుకున్నాడు. రాజుకి ఉక్రోషం వచ్చి, మాటి మాటికి మీరలా నవ్వడం నాకేమాత్రం నచ్చలేదు. ఆలస్యం చేయకుండా మీ మనస్సులో ఏమున్నదో వెంటనే చెప్పండి అన్నాడు. ప్రభు, మీ ఆదర్శం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. అర్హుడికే రాజ్యాభిషేకం చెయ్యాలంటే అందుకు రాజకుమారులు నలుగురినే ఎందుకు పరీక్షించాలి? దేశంలో సమర్థులకు కొదవయిందా? మీ బిడ్డలలో ఒకరికి మాత్రమే రాజ్యం ఇవ్వాలన్న సాంప్రదాయం పాటిస్తూనే మీరు సంప్రదాయం పాటించని ఆదర్శవాదిని అనుకుంటున్నారు. మీరు మీ బిడ్డలలో ఒకరు రాజు కావాలి అనుకున్నట్లే నేను నా అల్లుడే రాజు కావాలనుకుంటే తప్పు పడుతున్నారు. నవ్వుకోక నేనేం చేయగలను అన్నాడు మంత్రి. రాజుకి తన ఆలోచనలోని లోపం ఇప్పుడు అర్థమైంది. ఆయన సంప్రదాయాన్ని విడిచిపెట్టే ఆలోచన మానుకొని, పెద్దవాడైన ధర్మసేనుడికి నిజంగానే రాజ్యార్హత ఉన్నదని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించాడు. ప్రభు, సమర్థుడైన మంత్రి, శక్తివంతులైన పరివారం, నమ్మకస్తులైన సేవకులు, అనుకూలవతి అయిన భార్య, అభిమానించే ప్రజలు ఉంటే ఏ రాజైనా రాజ్యాన్ని ఏలడానికి అర్హుడే. అందులోనూ సంప్రదాయం ప్రకారం ధర్మసేనుడే రాజ్యార్హత కలిగినవాడు అన్నాడు మంత్రి. చంద్రసేనుడు మారు మాట్లాడకుండా మంత్రి చెప్పిన దానికి అంగీకరించాడు. అప్పుడు మంత్రి నవ్వి, ఎందుకు నవ్వానని అడక్కండి. మీకు వియ్యంకుడిని కాబోయే నేను మీరంటే భయపడవలసిన అవసరం లేదు. రాజొక్కడు స్వార్థపరుడైతేనే రాజరికం రాజాంతఃపురం విడిచిపోవటం లేదు. ఇప్పుడు రాజు మంత్రుల స్వార్థం కలిస్తే పూర్వీకులు ఏర్పరిచిన మగధ సంప్రదాయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నాడు. దీనికి చంద్రసేనుడు కూడా నవ్వి, ఇక్కడ రాజనీతి కంటే మంత్రనీతి గొప్పదని తమరు చక్కగా రుజువు చేశారు. రాజనీతి నా బిడ్డను రాజుని చేస్తే, మంత్రనీతి మీ బిడ్డను ఈ రాజ్యానికి రాణిని చేస్తున్నది. మీ వంటి సర్వసమర్థుడి అల్లుడైన ధర్మసేనుడికి రాజ్యంలో ఎదురుండదు అనుకుంటున్నాను అని వెంటనే ధర్మసేనుడి వివాహానికి, రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు రాజు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.